రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని, సీమలోని ప్రతి ఎకరాకు నీళ్లివ్వడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలోని హంద్రనీవా సుజల స్రవంతి పంపింగ్ స్టేషన్ నుంచి సీఎం నీటిని విడుదల చేసి జలహారతి ఇచ్చారు. రాయలసీమ చరిత్రలో ఇది నిలిచిపోతుందని, సీమలో పుట్టి పెరిగిన తనకు ఇక్కడి కరువు కష్టాలు తెలుసన్నారు. నేను ఈ ప్రాంతంలోనే పుట్టాను, ఈ ప్రాంతంలోనే పెరిగాను. రాయలసీమ కరువు తెలిసిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని. అందుకే హంద్రనీవా పనులను 100 రోజుల్లోనే పూర్తి చేసి చూపించామని, కాలువలో ఇకపై 3850 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని చెప్పారు. 100 రోజుల్లో పనులు పూర్తి చేసి ఈ రోజు పంపులు ఆన్ చేశాను. 10-15 రోజుల్లో చివరి వరకు నీళ్లిచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వాస్తవానికి 100 రోజుల్లో కాల్వ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ సంకల్పంతో చేసి చూపించి రికార్డు సృష్టించామని చంద్రబాబు అన్నారు. దీనివల్ల 40 టీఎంసీల నీరు రాయలసీమకు వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్తశుద్ధితో పనిచేసిన ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు. వీరందరి పట్టుదల, కృషి, చిత్తశుద్ధి వల్ల నేడు ఈ విజయాన్ని సాధించాం. రాయలసీమ చరిత్రలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతామని ధైర్యంగా చెప్పగలిగే రోజు అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.